బ్లాక్ ఏరోప్లేన్ పాఠం సమగ్ర తెలుగు అనువాదం. బ్లాక్ ఏరోప్లేన్ అనే పాఠం ఒక పైలట్ జీవితంలో జరిగిన ఒక విశేష సంఘటన చుట్టూ తిరుగుతుంది. మీరు ఎప్పుడైనా రాత్రివేళ విమానంలో ప్రయాణిస్తూ చీకటిలో పైలట్లు ఎలా దారి కనుగొంటారో ఆలోచించారా? ఈ పాఠంలో కూడా సంఘటన రాత్రివేళనే జరుగుతుంది. అయితే ఆ పైలట్ అనుకోని ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటాడు. చివరకు అతను ఆ సంక్షోభం నుండి ఎలా బయటపడతాడో ఈ కథ తెలియచేస్తుంది. ఈ కథను చెప్పేది ఒక పైలట్. అతని పేరు కథ మొత్తం ఎక్కడా ప్రస్తావించబడదు. అతను తన సాధారణ విమాన ప్రయాణాల్లో ఒకదానిలో జరిగిన సంఘటనను వివరిస్తాడు. అది రాత్రి సమయం. అనేక దేశాల మధ్య ప్రయాణికులను తీసుకెళ్లే పనిచేసి ఇప్పుడు తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ప్రయాణికులుగా మనకు రాత్రివేళ విమానం నడిపే సాంకేతిక అంశాలు అర్థం కావడం కష్టం. పగటి సమయంలో పైలట్లు భూమిపైయున్న గుర్తుల ఆధారంగా దారి గుర్తిస్తారు. అదేవిధంగా ప్రతి విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మరియు కంట్రోల్ టవర్లు ఉంటాయి. అవి రాడార్ సహాయంతో వాతావరణం, ఎత్తు మొదలైనవి గమనించి రేడియో ద్వారా పైలట్లకు సూచనలు ఇస్తాయి. ఆ రోజు ప్రయాణంలో పైలట్ తూర్పు దిశలో చంద్రుడు ఉదయించడాన్ని చూశాడు. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. సాధారణంగా వాతావరణం చెడుగా ఉన్నప్పుడు నక్షత్రాలు కనిపించవు. అంటే ఆ సమయంలో వాతావరణం చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా ఆకాశంలో మేఘాలు లేవు. సాధారణంగా స్పష్టమైన ఆకాశం ఉంటే తుఫాను వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఏ ప్రమాదం ఊహించకుండా పైలట్ ఆనందంగా ఎత్తులో ఎగురుతున్నాడు. దేశమంతా నిద్రపోతుండగా తాను ఆకాశంలో ప్రయాణించడం అతనికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సమయం రాత్రి 1:30 అయింది. అతను ఒక డకోటా విమానాన్ని నడుపుతున్నాడు. అతను ప్రస్తుతం ఫ్రాన్స్ మీదుగా తన స్వదేశమైన ఇంగ్లాండ్ వైపు వెళ్తున్నాడు. పైలట్ ఉద్యోగం కారణంగా అతను తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేడు. ఈసారి మాత్రం ఇంటికి చేరి కుటుంబంతో సమయం గడపాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. మనకు ఏదైనా మంచి విషయం ఎదురుచూస్తున్నప్పుడు మన పని త్వరగా ముగించుకోవాలని అనిపిస్తుంది. ఉదాహరణకు సాయంత్రం బయటకు వెళ్తామంటే పాఠశాల త్వరగా అయిపోవాలని అనిపిస్తుంది. అలాగే పైలట్ కూడా తన కుటుంబంతో సెలవులో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాడు. అందుకే విమానం దిగే ముందు చేసే పనులన్నీ త్వరగా ముగించుకోవాలని నిర్ణయించాడు. అతను పారిస్ మీదుగా వెళ్తున్నందున పారిస్ విమాన నియంత్రణ కేంద్రాన్ని సంప్రదించాల్సి వచ్చింది. రహదారులపై ప్రయాణించడం లాగాక ఆకాశంలో దారి కనుగొనడం అంత సులభం కాదు. పారిస్ చేరుకుంటూ నగరంలోని ప్రకాశవంతమైన వెలుగులను చూశాడు. విమానం ముందు గాజు ద్వారా బయటికి చూస్తూ పారిస్ కంట్రోల్కు సమాచారం ఇచ్చాడు. డకోటా DS-988 ఇక్కడికి చేరింది. నేను ఇంగ్లాండ్ వైపు వెళ్తున్నాను అని చెప్పాడు. విమాన నియంత్రకులు వెంటనే స్పందించాలి, ఎందుకంటే విమానం గాల్లో ఆగి ఉండలేడు. పారిస్ కంట్రోలర్ రాడార్లో పరిస్థితులను పరిశీలించి 12 డిగ్రీలు ఎడమవైపు తిరగండి అని సూచించాడు. పైలట్ వెంటనే తన దిక్సూచి కంపాస్ చూసి అది కూడా అదే దిశ చూపుతోందని నిర్ధారించుకున్నాడు. రెండవ ఇంధన ట్యాంక్ ఉపయోగిస్తూ విమానాన్ని ఆ దిశగా మళ్లించాడు. ఇంగ్లాండ్ చేరుకున్నాక మంచి అల్పాహారం తింటానని ఊహించుకుంటూ సంతోషంగా ముందుకు సాగాడు. వాతావరణం బాగుండడంతో అతను వేగంగా ప్రయాణించాడు. పారిస్ నుండి సుమారు 103 కిలోమీటర్ దూరం వచ్చేసరికి కొన్ని గంటల్లో ఇంటికి చేరతానని ఆశపడ్డాడు. కాని వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. ముందుగా ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ కొద్దిసేపటి తర్వాత అతని ముందుకు భారీ తుఫాను మేఘాలు వచ్చాయి. అవి పెద్ద నల్ల కొండల్లా కనిపించాయి. అతను ఉత్తరం లేదా దక్షిణం వైపు మళ్లాలంటే ఎక్కువ ఇంధనం అవసరం. కాని అతనికి ఇంగ్లాండ్ చేరడానికి సరిపడా ఇంధనం మాత్రమే ఉంది. మేఘాలు చాలా ఎత్తుగా ఉండటంతో వాటి మీదుగా వెళ్లడం కూడా సాధ్యం కాదు. అతనికి మిగిలిన మార్గం పారిస్కు తిరిగి వెళ్లడమే. కాని ఇంటికి త్వరగా చేరాలని ఉన్న ఆత్రుతతో
అతను ఒక ప్రమాదకర నిర్ణయం తీసుకున్నాడు. తుఫాను మేఘాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. జీవితంలో ఎప్పుడు సాహసం చెయ్యాలో, ఎప్పుడు ఓపికగా ఉండాలో తెలుసుకోవడం ముఖ్యం. కాని ఈసారి పైలట్ తప్పు నిర్ణయం తీసుకున్నాడు. విమానం మేఘాల్లోకి ప్రవేశించగానే అంతా చీకటిగా మారింది. తుఫాను కారణంగా విమానం బలంగా కంపించసాగింది. తీవ్ర గాలుల కారణంగా విమానం కుదేలైంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే పరికరాలు విమానంలో ఉంటాయి. వాటిలో కంపాస్ ముఖ్యమైనది. కాని తుఫాను కారణంగా అది పనిచెయ్యడం ఆపేసింది. దిశ చూపించే ఇతర పరికరాలు కూడా పనిచెయ్యలేదు. ఇప్పుడు అతనికి మిగిలిన ఆశ పారిస్ కంట్రోల్ను సంప్రదించడమే. కాని దురదృష్టవశాత్తు రేడియో కూడా పనిచెయ్యడం ఆపేసింది. అతను పూర్తిగా అయోమయంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పక్కనే ఇంకో విమానం కనిపించింది. ఆ విమానానికి రెక్కలపై లైట్లు కూడా కనిపించలేదు. అందులోని పైలట్ తన వైపు తిరిగి చూసి చేతి సంకేతాలతో తనను అనుసరించమని సూచించాడు. అతను ఒంటరిగా లేనని తెలుసుకుని ఎంతో ఊరట పొందాడు. మరొక మనిషి సహాయం చెయ్యడానికి వచ్చాడనే భావన అతనిలో ఆశను నింపింది. నల్ల విమానంలోని పైలట్ ముందుగా దారి చూపిస్తూ ఎగిరాడు. డకోటా విమానం అతన్ని ఒక చిన్న పిల్లవాడిలా అనుసరించింది. సుమారు అరగంట పాటు అతని ఆ విమానాన్ని అనుసరించాడు. అయితే అతని ఇంధనం కేవలం 5 లేదా 10 నిమిషాలకే సరిపోతుంది. అతను మరింత భయపడ్డాడు. అప్పుడు ఒక్కసారిగా ఆ నల్ల విమానం కిందికి దిగడం ప్రారంభించింది. అతను కూడా దానిని అనుసరించాడు. అప్పుడే మేఘాల నుంచి బయటకు వచ్చాడు. అతని ముందే 2 పొడవైన కాంతి వరుసలు కనిపించాయి. అవి విమానాశ్రయ రన్వే లైట్లు. అతను సురక్షితంగా విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఇది అతని జీవితంలో అత్యంత భయానకమైన క్షణం. ఆ నల్ల విమానం సహాయం లేకపోతే అతను ప్రాణాపాయం ఎదుర్కొనేవాడు. అతను విమానం దిగిన తర్వాత ఆ పైలట్కు కృతజ్ఞతలు చెప్పాలని అనుకున్నాడు. కాని ఆశ్చర్యంగా అతను ఎక్కడా కనిపించలేదు. విమాన నియంత్రణ గదిలో ఉన్న మహిళను ఇంకో విమానం ఎక్కడా అని అడిగాడు. ఆమె ఆశ్చర్యంతో తుఫానులో ఇంకో విమానం లేదు, రాడార్లో కూడా ఏ విమానం కనిపించలేదు అని చెప్పింది. దీంతో పైలట్ ఆశ్చర్యానికి గురయ్యాడు. తనను కాపాడింది ఎవరు, ఆ నల్ల విమానం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలతో అతను ఆలోచనల్లో మునిగిపోయాడు.